అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హేమవాణి తెలుగు వ్లాగ్స్. నేను ఒక హోమ్ టూర్ చేశాను. అది మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఊరు వెళ్ళారనమాట. కానీ ఈరోజు ఆ వీడియో కంటిన్యూషన్ చేస్తున్నాను. అండ్ ఆ వీడియో మీకు బాగా నచ్చింది. 2000 వ్యూస్ వచ్చినాయి దానికి. మీరందరికీ బాగా నచ్చిన ఇల్లు కాబట్టి దాని కంటిన్యూషన్ ఈరోజు చేస్తున్నానండి. వాళ్ళు నిన్న నైటే వచ్చారు, ఈరోజు పొద్దున్నే నేను వీడియో చేశాను. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో పాత వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను లింక్స్, కైండ్లీ చెక్ చేయండి. సో లెట్స్ వాచ్ దర్ హోమ్ టూర్. వచ్చామండి వాళ్ళ ఇంటికి. ఇదిగోండి వాళ్ళ ఎంట్రన్స్. ఇది ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళ ఎంట్రన్స్ బయట కూడా చాలా బాగా డెకరేట్ చేశారని. ఎవరైతే చూడలేదో కంపల్సరీ చూడాలండి. అది డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ పంపిస్తున్నాను. అండ్ ఫస్ట్ యాక్చువల్లీ వాళ్ళ బెడ్రూమ్లో కూడా బాల్కనీ ఉందండి. అది కూడా నీట్గా డెకరేట్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట వాళ్ళది. సో ఫస్ట్ ఆ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాల్కనీ ఎలా రెనోవేట్ చేశారో చూద్దాము. సో వాళ్ళ కర్టెన్స్ ఇవన్నీ కూడా నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ కర్టెన్స్ కూడా చాలా బాగున్నాయి, డెఫినెట్లీ కొనుక్కోవచ్చు. హాయ్ అందరికీ. ఇదిగోండి, ఇది వాళ్ళ చిన్న బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్ సైడ్. మొత్తం పాము ఇవే ఉన్నాయి. ఫస్ట్ అక్కడికి వెళ్ళడానికి అక్కడ ఒక పెట్ట ఉంది, అది గుడ్లు పెట్టి భయపెడుతుంది అనమాట నన్ను, అందుకే ఇటు వచ్చాను ఫస్ట్. అండ్ ఈ స్టాండ్ అయితే ఉంది కదా, అది వాళ్ళు చేపించుకున్నారండి. అండ్ ఇదేమో పోతోస్ ప్లాంట్, బాగుంది కదా. ఎక్కువ వీళ్ళ ఇంట్లో యాక్చువల్లీ ఈ ఎరికా పామే ఉన్నాయి. యాక్చువల్లీ ఎరికా పామ్ అన్నవి లో మెయింటెనెన్స్ అంట, అందుకని తను ఎక్కువ ఇష్టపడుతుంది. ఎటన్నా వెళ్ళినా కానీ మనము నీట్గా ఉంటాయి కదా చాలా రోజుల పాటు అని. అండ్ ఇవేమో యాక్చువల్లీ తను టెరారియము, సక్యులెంట్స్ ఇవన్నీ కూడా పెడుతుంది అనమాట. ఇవి కూడా చాలా ఈజీగా గ్రో అవుతాయండి. కొంచెం ఎండ కూడా తగలాలి వీటికి, అందుకని కార్నర్స్లో ఇవి సెట్ చేసింది. అండ్ పోతోస్ కూడా ఉంది. అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్ అది. అండ్ ఆర్కిడ్స్ కూడా ఉంది. ఆర్కిడ్ అసలు చాలా హై మెయింటెనెన్స్ అండి. సో ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి, ఆర్కిడ్ ఒక్క దాన్ని మాత్రము. ఇది మన మనీ ప్లాంట్, చూసారా ఎంత చక్కగా పెరిగిందో. అండ్ ఇది 19th ఫ్లోర్లో ఉన్న ఇల్లు కాబట్టి గాలి కూడా చాలా బాగా వస్తుంది. చక్కగా గాలి, ఆ విండ్ షాంగ్స్ చాలా అందంగా బాగా అనిపించింది నాకైతే ఆ కాసేపు కూడా. ఇది వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్ విండో బయట అండి. చూసారా విండో బయట కూడా ఎలా టెరారియంస్వి పెట్టిందో, చాలా అందంగా పెట్టుకున్నారు కదా. మనం కూడా టెరారియం ట్రై చేయొచ్చండి ఇండోర్ ప్లాంట్స్ కింద, చాలా అందంగా ఉంటాయి. ఈవెన్ టీవీ యూనిట్స్ దగ్గర పెట్టినా కానీ బాగుంటుంది. లాస్ట్ టైం నేను మీకు లివింగ్ రూమ్ చూపించినప్పుడు సీలింగ్ చూపించలేదు కదా, సీలింగ్ అలా ఉందన్నమాట. అండ్ యాక్చువల్లీ ఇక్కడ గోడ ఉండేదన్నమాట, ఇక్కడ ఎక్స్ట్రా వీళ్ళు ఆ గోడను పగలగొట్టేసి మొత్తం లివింగ్ రూమ్ మొత్తం వెంటిలేషన్ రావాలి అని ఎక్స్ట్రా స్లైడింగ్ డోర్ పెట్టుకున్నారు. అండ్ ఇది ఆ బాల్కనీ అండి. యాక్చువల్లీ మ్యాట్ కింద గ్రీన్ మ్యాట్ ఏదైతే ఉందో అది గ్రాస్ అండి, ఆర్టిఫిషియల్ గ్రాస్. ఇదివరకు కొంచెం పెద్దగా ఉండేది కానీ మెయింటెనెన్స్ చాలా కష్టమవుతుందని దాన్ని చిన్న మ్యాటే చేశారు. అండ్ లాట్స్ ఆఫ్ విండ్ షాంగ్స్ అండ్ హ్యాంగింగ్స్, డ్రీమ్ క్యాచర్ ఇవన్నీ ఉన్నాయి. సో తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమైనా యూనిక్గా అనిపిస్తే కనుక విండ్ షాంగ్స్ కంపల్సరీ కొంటుంది. ఇదిగోండి ఆ బర్డ్ చక్కగా కూర్చొని ఉంది, నన్ను భయపెడుతుంది. అండ్ ఈ స్టాండ్ ఏదైతే ఉందో అది కొన్నాళ్ళకి రస్ట్ పడుతుందంట. సో వాళ్ళు రీసెంట్గా మళ్ళీ దాన్ని రీపెయింట్ చేశారు. అండ్ తను మ్యాక్రేమ్స్ కూడా తనే తయారు చేస్తారు, చాలా బాగుంటాయి అవి. ఇగో చూడండి, దీన్ని మ్యాక్రేమ్ అంటారు. యాక్చువల్లీ 2 రింగ్స్తో తయారు చేస్తారనమాట. నేను వెళ్ళేసరికి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీకు అది కూడా ఒక ఐడియా వస్తుంది ఎలా చేయాలి అన్నది అని, అది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ వింగ్ షాంగ్స్లో ఏంజిల్ వింగ్ షాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇదిగోండి వాళ్ళు ఇలా మ్యాక్రేమ్స్ తయారు చేస్తూ ఉన్నారు, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం దీన్ని మేకింగ్ ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, తను ఎలా తయారు చేస్తుంది అన్నది. సో డోంట్ మిస్ ఇట్. ఎవరికైతే నేర్చుకోవాలని ఉందో, కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇది ఇలా ఒక రింగ్ పెట్టి ఫస్ట్ అయిన తర్వాత ఇంకొక రింగ్ కూడా కింద పెట్టి చేస్తారు, సో దట్ అక్కడ ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ పాట్ పెడతారు ఆ ప్లేస్లో.
సో అలా 2 రింగ్స్ పెట్టి అలా నాట్స్తో తయారు చేస్తారు అది. అండ్ ఇక్కడ సైడ్కి కూడా స్టాండ్ ఎక్స్ట్రా వీళ్ళే పెట్టించుకున్నారండి, గ్రిల్స్ కాదు ఇవి, స్టాండ్ని కూడా ఇలా చేయించుకున్నారు. చాలా బాగుంది కదా. తను ఎక్కువ యాక్చువల్లీ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్సే ఇష్టపడతారు. మర్చిపోయాను మీకు చెప్పడము, రూఫ్ కూడా ఇల్లు రెనోవేట్ చేసేటప్పుడే రూఫ్ కూడా అలా హ్యాంగింగ్స్కి ఉండాలి అని ముందే చెప్పుకొని అలా చేయించుకున్నారు. అండ్ ఈవెన్ ఫ్లోర్ కూడా బ్లాక్ టైల్స్ వేయించారండి. నార్మల్గా మన ఇంట్లో ఇండోర్ టైల్స్ ఎలా ఉన్నాయో అలానే వచ్చినాయి అక్కడ. సో టైల్స్ కూడా మార్పిచ్చి తను బ్లాక్ టైల్సే వేశారు, నాపరాయి టైప్ ఉంటుంది అనమాట అది. ఇలా తను క్యాండిల్స్, లైట్స్ ఇవన్నీ నైట్ టైం చాలా అందంగా కనిపిస్తుందండి ఈ గార్డెన్. ఎంత అందంగా ఉంది కాబట్టి ఆ బర్డ్ కూడా వచ్చింది. అది కూడా ఏ పిజియనో కాదు, ఏదో వెరైటీ బర్డ్. చూసారా, ఇటు సైడ్ కూడా సైడ్ గ్రిల్స్కి మొత్తం హ్యాంగింగ్స్ పెట్టింది. చాలా అందంగా ఉంది కదూ. ఈవెన్ ఈ రెడ్ కలర్ది ఏంటంటే క్యాండిల్స్ అనమాట, క్యాండిల్స్ పెట్టుకోవచ్చు. సెంటెడ్ క్యాండిల్స్ పెడితే నైట్ టైం చాలా బాగుంటుంది చల్లటి గాలిలో. ఎలా ఉందండి వాళ్ళ బాల్కనీ? చాలా అందంగా ఉంది కదా. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ డ్రాయింగ్ రూమ్ అండ్ బెడ్రూమ్స్ కూడా వాళ్ళు ఎలా డిజైన్ చేశారు అన్నది చూద్దాము. సో డోంట్ మిస్ ఇట్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కైండ్లీ సబ్స్క్రైబ్.